రెడ్ బుక్ మా మీదే ప్రయోగించట్లా. రెడ్ బుక్ ఎంత విస్తృతంగా ఆ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారంటే జనసేనల మీద కూడా ప్రయోగిస్తున్నారు. అది నేను చెప్పదలుచుకుంది. జనసేనల మీద కూడా రెడ్ బుక్ ప్రదర్శిస్తున్నారు, రెడ్ బుక్ని అమలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ముట్లూరు మన పక్కనే ఉంది, పత్తిపాడు నియోజకవర్గం. ముట్లూరులో ఒక జనసేన నాయకుడు, కుర్రోళ్ళు, ఒక తెలుగుదేశం, ఇద్దరు స్కూటర్లు కొట్టుకున్నారంట 10వ తారీఖున. ఆ జనసేన కాపు యువకుడిని అర్ధరాత్రి 11ంటికి 3 గంటల సేపు తిప్పి 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 కొట్టారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. చివరికి అతను ఎవరంటే ఉక్కాల సాయి గణేష్. ఇతను కాపు కులానికి చెందినవాడు. వాళ్ళ నాన్నగారు శ్రీనివాసు. ఇతను కొడతా ఉంటే పాపం వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఈ శ్రీనివాసు అలాగే సాయి గణేష్ వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని వదిలించుకొచ్చారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. రెడ్ బుక్ ఎంత విస్తృతంగా జనసేన వాళ్ళ మీద కూడా ప్రయత్నం చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనిలో గోగినేని కళ్యాణ్ చక్రవర్తి ఎంపీటీసీ ముట్లూరు, ఆయన ప్రథమ ముద్దాయి. అయినంపూడి శ్రీహరి, అలాగే ఉన్నవ దినేష్, చిగురుపాటి అశోక్, తోకల విజయచంద్ వీళ్ళ మీద కేసు పెట్టారు. కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో. ఈ కళ్యాణ్ చక్రవర్తి అంటే అమెరికా వెళ్ళాలంట, అందుకని ఆయన తొలగించారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. జనసేన తెలుగుదేశం మీరు కావచ్చు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి దోషుల్ని కూడా తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అది వాళ్ళ వ్యవహారం అయినా సరే మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇదే అని సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మాకు చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి కానీ ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాత్రం నేను చేయను అని మొన్నే అన్నాడు. ఉద్యమి ఆత్మీయ సమావేశంలో ఇవాళ ఈ ఉక్కులం సాయి గణేష్ని అర్ధరాత్రి పూట తిప్పి తిప్పి కుక్కను కొట్టినట్టు కొడితే అది ఆత్మగౌరవానికి సంబంధం లేని అంశమా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు దీనిలో ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తిని తప్పించేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏం చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? మీరు కాపులనేమి సపోర్ట్ చేయవసరలా. వీళ్ళు కాపులే కాదు, నీ సైనికులు, నీకు ఓటు వేసిన వాళ్ళు, నిన్ను నమ్మి తెలుగుదేశానికి ఓటు వేసి చంద్రబాబును గెలిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. కాపుల సంగతి వదిలేసేయి, జన సైనికులు కదా, వాళ్ళకైనా రక్షణ కల్పించే విషయం చెయ్యాలని మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఎవరక్కడ పొదుపు అదుపు లేకుండా పోతుంది. ఒకళ్ళు కారు ఎక్కి నాటకం వేస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు, అంతేగా. మొన్న ఇది నిజమేనా? మొన్న ఏదో స్పెషల్ హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారని, స్పెషల్ ఫ్లైట్లో వచ్చారని నిజమేనా? అదేనా పొదుపు? నాకు తెలియగలుగుతున్నా. నిజం కాకపోతే నువ్వు చెబుతావా? నువ్వు చెప్పింది ఏంటి? వైళ్ళు కూడా అనాలి. ముందు సైకిల్ వేసుకొస్తారు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, వెనకాల కాన్వాయ్ వస్తుంది, దాని మీద సోషల్ మీడియా వాళ్ళు ఏమో మోటార్ సైకిల్ వేసుకొస్తారు. ఇదంతా పెద్ద స్టంట్ కార్యక్రమం చేస్తున్నారు. చేయండి, మీరు డ్రామాలు వేయండి, స్టంట్ చేయండి. వెనకాల కార్లు వస్తాయి, ఎమ్మెల్యే గారు బస్సులో వెళ్తారు, వెనకాల 10 కార్లు వస్తాయి. ఇవన్నీ స్టంట్ వేస్తున్నారు. మీ దగ్గర ఉన్నాయా? మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు కదా. ఎమ్మెల్యే గారు కారులో వెళ్ళలేదు, బస్సులో వెళ్ళారు, మంత్రి గారు సైకిల్ మీద వచ్చారు. ఈ చూస్తున్నారు తప్ప వెనక కూడా తీయాలి మీరు. వెనకున్నటువంటి కార్లు, అధికారులు అవి కూడా తీస్తే ఇక మానుకుంటారు. అది పొదుపు పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఆడండి, ప్రజలు గమనిస్తున్నారు. చెప్పయ్యా స్వామి. ఎవరు? మేము అట్ట దాడులు చేయటం, బద్దలు కొట్టడం మేము చేయలేము స్వామి. వాళ్ళని అడుగు, తెలుగుదేశం వాళ్ళని అడుగు. వాళ్ళు దాడులు చేస్తారు, పగల కొడతారు, ఇళ్ల మీదకి వస్తారు, పెట్రోల్ బాంబులు వేస్తారు. మా వల్ల పగల కొట్టడాలు, దాడులు చేయడానికి మా వల్ల అయిద్దా? పోతే మా మీద చేస్తే చేశారా? జనసేన కూడా చేస్తున్నారు. మీరు దుంపదేగా. అధికార మదంతో కొవ్వెక్కి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన వాళ్ళని కూడా కొడుతున్నారు. కొట్టండి, మీ కర్మ మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. పక్క కాపు కొన్ని కొట్టారు దారుణంగా, కేసు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి మేము సహించాం, చెబుతాం. అయ్యా మాకు ఇష్టమే, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కొట్టించుకున్నాం, కొట్టించుకోండి. మేము చేసేది ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఆత్మగౌరవాన్ని కాపాడతా. చెత్త కొట్టుకు కొట్టారు రాత్రి 11 గంటలకి, ఊరంతా తిప్పి. వాళ్ళ నాన్న శ్రీనివాసరావు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు.
వాళ్ళ చెల్లెళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. ఇదేనా ఆత్మగౌరవాన్ని రక్షించేది? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్ అని అడుగుతున్నా. మా ఇష్టం, మేము ఇష్టమైనట్టు చేసుకుంటాం, తెలుగుదేశం మేము ఒకటే, వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా బానిసలాగా బతుకుతామంటే బతకండి, నాకేం అభ్యంతరం లేదు. దేశంలో కల్లా బాగా డబ్బులున్న రాష్ట్రం అయింది సార్. ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 నీకు పెళ్ళి అయిందా బాబు? పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంట. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు బాబో, జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు, ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లల గంటానికి ఏలంపాట. నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది? నీ దుంపదేగా. అందువల్ల మీరందరూ విలేకరులు అందరూ పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉంటే యువకులు, ఇద్దరిని కంటే ఆపమాకండి, మూడో వాళ్ళని కనండి. ఇంటికి ఏందో మిమ్మల్ని కొడతారు. ఇంకోళ్ళని కనమంటే మీరు కాదు కనేది, ఇంట్లో వాళ్ళు. వాడు కనొద్దు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే.